ఏప్రిల్ 17 దేవుని వాగ్దానం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకి 3:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయం కలుసుకునే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ నియమ గురువారం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు కలుగజేసేదను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము బలోపేతం చేసుకోవాలి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఎంత గొప్ప దీవెన కదా! ఎంత ఆశ్చర్యానికి లోను చేస్తూ ఉంది మనల్ని, ఎంత అద్భుతమైన ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఇటువంటి ఆనందకరమైన దీవెనలు మనం పొందుకోవడానికి, ప్రభు నోట నుండి వచ్చిన ఈ గొప్ప వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి దేవుని ఎడల మనం నమ్మకంగా జీవించాలి. ఆయన మనకిచ్చిన పనిని నమ్మకంగా జరిగించాలి. ఆయన అంటూ ఉన్నాడు, నా సన్నిధికి నీవు ప్రతి ఒక్కదానిలో కూడా 10వ భాగము తీసుకుని రా. అలా తీసుకుని వచ్చినప్పుడు నేను నిన్ను పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరటానికి మరి మనము ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ఇప్పటి వరకు దేవునికి నువ్వు ఇవ్వటంలో వెనకున్నావేమో, దేవునికి ఇవ్వాలని ప్రమాణం చేసి ఇవ్వకుండా ఆగిపోయావేమో. ఒక్కసారి ఆలోచించు విశ్వాసి. మరొక పర్యాయము ఆలోచించాల్సింది, మరొక అడుగు ముందుకు వేసి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఉద్యోగంలో, గొప్ప వ్యాపారంలో, నీ రాబడిలో దశమ భాగం ఇవ్వటం మర్చిపోతున్నావేమో. ఆలోచించు. చాలామంది అనుకునే మాట ఏంటో తెలుసా? దశమ భాగాలు పాస్టర్ గారు అడుగుతూ ఉన్నారు, సేవకులు ఇలా దశమ భాగాలు అడుగుతూ వారి జీవనానికి కొనసాగిస్తూ ఉన్నారు అని చాలా అపోహలు బయట అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దశమ భాగము ద్వారా సేవకుడు పోషింపబడాలి. దశమ భాగము దేవుని సన్నిధికి రావాలి, అది దేవునికి ఇవ్వబడాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదము లేవీల పోషణార్థమై ఆ చుట్టూ ఉండేటువంటి వారు యాజకుల కొరకు వారు నియమించబడ్డారు అనే మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఇవి చాలా మన జీవితాల్లో జరిగించకుండా మనము వెనుకడుగు వేస్తూ ఉంటాం. మీరు ప్రభు సన్నిధిలో ప్రభుకి దశమ భాగం ఇవ్వడం ద్వారా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలాంటి ఆశీర్వాదము, దీవెన, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుని యొక్క కార్యము జరిగించు మీకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మతో నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవెనత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.